శ్రీ హరివాయుగురుభ్యో నమః. చాలా కాలము తరువాత మన జ్ఞానరస గుళికల యందు ఈరోజు ఒక జ్ఞానరస గుళికను చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పటం జరుగుతూ ఉన్నది. ఒక శాస్త్రవాక్యము ఇలా ఉన్నది: న జాతు కామః కామానాం ఉపభోగేన శ్యామతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. ఈ శాస్త్రవాక్యం ఏం చెబుతూ ఉన్నది అని అంటే, అగ్నిని మనము చల్లార్చాలి అని అంటే నీటితో చల్లార్చాలి, కానీ నెయ్యి వేసి నేను చల్లారుస్తాను అని అనుకోకూడదు. ఎందుకంటే నెయ్యి వేసినంత అగ్ని ఇంకా ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది. అలాగే ఈ కామము కూడా నేను అనుభవించి భోగించి దానిని తృప్తిపరచి ఇక నాలో కామములు కలగకుండా చేసుకుంటాను అనడం కూడా అసాధ్యమైనటువంటిది. మనకు ఒక అభిప్రాయం ఉంటూ ఉన్నది. ఇక్కడ కామము అని అంటే కేవలము లైంగిక సంబంధమైనటువంటి కోరిక కాదు. కామము అంటే ఒక కోరిక, నాకు ఇది కావాలి అనేటటువంటి ఒక భావన, ఒక ఫీలింగ్. మన మనస్సులో అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. అవి కోరతగ్గవా కోరకూడనివా అనేటటువంటి విచక్షణ లేకుండా మన మనస్సు అనేక విధమైనటువంటి కోరికలను కోరుతూ ఉంటాయి. అయితే మనము భగవంతుడు మనకిచ్చినటువంటి విచక్షణ, వివేచనను ఉపయోగించి వాటిలో కొన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాము, కొన్ని వదిలేస్తాము. సాత్వికులైనటువంటి వారు తమ యొక్క వివేకాన్ని ఉపయోగించి మంచి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి కోరికలు కానటువంటి వాటిని త్యజిస్తారు. అయితే ఎక్కువ మంది, 100కి దాదాపు 90-95% నాలో కలిగినటువంటి కోరికను తీర్చుకోవాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఒక తపన ఉంటుంది. ఈ కోరిక కలిగింది, దీన్ని తీర్చుకుంటే నాకు తృప్తి కలుగుతుంది అని మనలో కలిగినటువంటి కోరికలన్నింటినీ మనము తీర్చుకోవడానికి తీర్చుకుంటూ పోతే మన జీవితంలో ఎక్కడైనా మన కోరికలు ఆగిపోతాయా, ఇక నాకు ఇంకా ఏమీ కోరికలు లేవు అనేటటువంటి ఒక చివరి కోరిక అనేది ఎక్కడ మనకు రాదు. ఆ కోరికలు ఎలా అంటే తీర్చుకునే కొద్దీ ఇంకా కోరికలు పుడుతూ ఉంటాయి. అదే చెబుతూ ఉన్నారు, కోరికను న జాతు కామః కామానాం ఉపభోగేన శ్యామతి. కోరికను నేను ఆ విషయ భోగాన్ని అనుభవించి నేను దానిని చల్లారుస్తాను అంటే సాధ్యము కాదు. ఎలా అంటే అగ్నిని నెయ్యితో ఆర్పుతాను అన్నట్లుగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇదే విషయాన్నే కృష్ణుడు భగవద్గీతలో కూడా మనకు చెబుతూ ఉన్నాడు. ఏమని? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ వినశ్యతి.
మనకు ఇది మంచిది అని మనము భావించి విషయ పదార్థాలనే మనము ఎప్పుడూ మనస్సులో తలుచుకుంటూ ఉంటాం. అది మనకు మంచి కాకపోయినా అది మంచి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఆ విషయ పదార్థాలను ఎప్పుడూ మనము మనస్సులో తలుచుకుంటూ ఉంటే ఆ పదార్థాల మీద మనకు బంధం పెరుగుతుంది, కోరిక ఇంకా ఎక్కువగా అవుతుంది. ఆ బంధము పెరిగి దాని మీద ఆశ పుడుతుంది. కోరిక వేరు, ఆశ వేరు. నెక్స్ట్ స్టేజ్ ఆశ పుడుతుంది. ఆ ఆశ కొరకు మనం ప్రయత్నిస్తాము. అది సఫలం కాకపోతే మనకు కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. ఆ క్రోధము ఎక్కువైపోయి మనకు బుద్ధి చెడుతుంది. బుద్ధి చెడి అది మనకు దొరకనప్పుడు మోహము కలిగి ఇది తప్పు ఒప్పు అనేటటువంటి విచక్షణను మనం మోహంలో కోల్పోతాము. కోల్పోయి మన బుద్ధి పూర్తి చెడుతుంది. అందుకే అంటారు నీకు బుద్ధి చెడింది అని. ఎప్పుడైతే మనకు బుద్ధి చెడి మంచి చెడు తప్పు ఒప్పు అనేటటువంటి వివేకము నశించి అప్పుడు మనకేమవుతుంది, దాని వలన మనము మన కోరికను తీర్చుకోవడానికి చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు అన్నింటినీ మరచి చేసి ఆ దుష్కర్మ ఫలంగా మనము నరకాన్ని అనుభవిస్తాం. నరకము అంటే అది ఎక్కడో పైన ఉన్నది కింద ఉన్నది అని కాదు. నరకం అంటే కష్టము. ఆ దుష్కర్మ ఫలాన్ని ఇక్కడే అనుభవిస్తాం. కాబట్టి మనకు ఏదైనా ఒక చెడు కోరిక కలిగింది అని అంటే మనము పశువులం కాదు. పశువులు, క్రిమి, కీటకాలు ఉన్నాయి. వాటికి ఏది అనిపిస్తే అవి చేస్తూ ఉంటాయి. ఆకలి వేసిందా, మంచి చెడు, శుభ్రంగా ఉన్నది, శుభ్రంగా లేనిది అనే ఏ విచక్షణ లేకుండా ఇది నాది, ఇది వేరే వాళ్ళది అనే ఏ విధమైనటువంటి విచక్షణ లేకుండా అవి పశువులు, క్రిములు, కీటకములు, పక్షాదులు ప్రవర్తిస్తాయి. అయితే వాటన్నింటికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని మనకిచ్చాడు భగవంతుడు. ఇది చెడు, ఇది మంచి, ఇది తప్పు, ఇది ఒప్పు అనేటటువంటి వివేకాన్ని ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు మనలో పరిస్థితుల ప్రభావం చేత ఏవైనా చెడు కోరికలు కలిగితే కామము, నేను మొదటే చెప్పినట్లుగా కామము అంటే కోరిక. అది ఏదైనా కావచ్చు, లైంగిక సంబంధమైనటువంటి కోరికలు కావచ్చు, మిగిలినటువంటి కోరికలు కావచ్చు, కామము. అవి మనము కలిగినప్పుడు ఇది మనకు విహితం కాదు, ఇది చెడు కలిగిస్తుంది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి, దాని పట్ల విముఖత ప్రదర్శించాలి. ఆ విషయ పదార్థం ఇది నాకు కావాలి, ఇది నాకు చెడు చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు దానిని నేను బాగా అనుభవించి నేను నా కోరికను తృప్తిపరచుకుంటాను అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఆ కోరికను కలిగించేటటువంటి విషయ పదార్థముల నుండి మనం దూరం జరగాలి. వాటి పట్ల విముఖతను ప్రదర్శించాలి, విరక్తిని ప్రదర్శించాలి ఆ పదార్థాల మీదట. అది ఒకే మారుకు రాదు. సాధన చేసి క్రమంగా మనకు చెడు కలిగించేటటువంటి పదార్థాల మీద మనకు కలిగినటువంటి కోరికలను వదులుకుంటూ వాటి నుండి దూరంగా వెళ్ళినప్పుడు మనకు మంచి జరుగుతుంది. లేదు అనంటే ఆ కోరికకు ప్రయత్నం చేసి సఫలం కాక దాని మీద ఆశ పెరిగి దురాశ అయ్యి మనకు వివేకము నశించి బుద్ధి
పోయి నాశమైనప్పుడు మనము ఆ తప్పుడు పనులను చేసి వాటి కర్మ ఫలాలను ఇక్కడే అనుభవిస్తాం. నరకం ఎక్కడో ఉన్నది, అది కనబడదు. అయితే ఆ కర్మ రిటర్న్స్ అంటారు కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ. మనం చేసినటువంటి కర్మ శుభము కానీ అశుభము కానీ, పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ, కర్మ అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అది శుభమైన అశుభమైన ఆ కర్మ ఫలములను మనమే అనుభవించాలి. మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలాలు, చెడు పనులు చేసినప్పుడు ఆ చెడు కర్మ ఫలాలు మనము తప్పకుండా అనుభవించవలసి వస్తుంది ఈ జన్మలోనే. అదే నరకం. మనం ఎవరైనా చాలా వాడు కష్టపడుతూ ఉంటే నేను నరకం అనుభవిస్తున్నాను అంటాడు. ఇంకా వాడు బతికే ఉన్నాడు, చావలేదు. ఎక్కడి నరకం? ఎక్కడో లేదు. నరకం ఇక్కడే మనము సృష్టించుకుంటూ ఉన్నాము. కాబట్టి మనకి ఈ శాస్త్రవచనం ఏం చెబుతూ ఉన్నది అని అంటే, నీకు కోరికలు కలిగినప్పుడు అహితమైనటువంటి చెడు కోరికలు కలిగినప్పుడు ఆ కోరికను కలిగించేటటువంటి పదార్థము నుండి, విషయము నుండి మనం దూరంగా పోవాలి. కానీ నేను దానిని అనుభవించి నా కోరికను తృప్తిపరుస్తాను అని అంటే సాధ్యమే కాదు. ఇంకొక ఉదాహరణ, మనకు బాగా ఆకలి వేసింది, కడుపు నిండా భోంచేస్తాము. ఒక 4 గంటలు అయింది, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ తింటాము. ఆ తినాలి అనేటటువంటి కోరిక చేత నేను ఆ కోరికను బాగా తిని నేను మళ్ళీ ఆ కోరికను పోగొట్టుకుంటానంటే సాధ్యం కాదు. ఎంతకాలం పోగొట్టుకుంటావు? ఒక 4 గంటలు. మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాం. కాబట్టి ఆ మనము తినేటటువంటి తిండి మీద మనకు నియంత్రణ రావడానికే మన పెద్దలు ఏకాదశి ఉపవాసమని, శనివారం ఒక పొద్దు అని, గురువారం ఒక పొద్దు అని, ఈ విధంగా మన తినేటటువంటి మన తిండి మీద మనకు నియంత్రణ రావడానికే ఈ కట్టుబాట్లన్నీ పెట్టారు. కాబట్టి ఈ శాస్త్రవచనము ప్రకారం కృష్ణుడు చెప్పినట్లుగా భగవద్గీతలో మన కోరికలను మనము నియంత్రించుకోవాలి. మన కామానికి మందు ఏది అంటే విరక్తి. విరక్తి అంటే ఆ పదార్థము మీద రాగాన్ని అభిమానాన్ని వదిలివేయాలి. దాని పట్ల విముఖత ప్రదర్శించి మనకు చెడు కోరికలను కలిగించేటటువంటి విషయ పదార్థముల నుండి దూరంగా జరిగినప్పుడు మనకు ఈ కామమును మనము జయించగలమే కానీ వాటిని అనుభవించి జయించలేము అనేటటువంటిది ఇది జీవిత సత్యము. అందరి జీవితాలలో ఇది అందరికీ అనుభవానికి వచ్చినటువంటి విషయము. ఈ జీవన సారాన్ని శాస్త్రవచనము చెబుతూ ఉన్నది. ఆ గీతాచార్యుడైనటువంటి కృష్ణుడు అదే మాటను చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆస్తికులమైనటువంటి మనము ఈ శాస్త్రవచనాన్ని అనుసరించి మన యొక్క జీవితంలో విషయ పదార్థముల మీద కలిగేటటువంటి కోరికలను నియంత్రించుకుంటూ మన జీవనాన్ని ఇక్కడే స్వర్గమా నరకమా, మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించి ఆ కర్మఫలమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాలి. కానీ చెడు పనులు చేసి ఆ చెడు కర్మ ఫలాన్ని ఇక్కడ అనుభవించడానికి మన నరకాన్ని మనము సృష్టించుకోకూడదు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.